బాలు బాలు ఉఫ్ ఉఫ్ ఏంటి? నా పేరు సుందరి, మర్చిపోయారా? సుందరి అనుకో, కానీ బాలు అంటే బాగాలేదా? ఉఫ్ ఉఫే బాగాలేదు. ఆల్ రైట్. సరే కానీ నీతో చెప్పిన విషయం సీతో చెప్పావా? ఏంటి? అదే రేపు సాయంకాలం బృందావన్ గార్డెన్స్ రమ్మని. చెప్పలేదు, నేను చెప్పను. ఎప్పుడు సీతనే రమ్మంటారు, నాతో మాత్రం అన్ని ఇక్కడే మాట్లాడేస్తారు. నేను మాత్రం బృందావనం పార్కు రాకూడదా? నువ్వా? రావచ్చు, కానీ వచ్చి నువ్వేం చేస్తావు? సీత ఏం చేస్తుందో నేను అదే చేస్తాను. చేస్తావా? అయితే అక్కడ వెళ్ళు. అవు మరి అక్కడి నుంచి సీతలా నడిచిరా. అలా కాదు, హంసలా నడిచిరా. హలో డార్లింగ్ అంటా నేను. అప్పుడు సీత సిగ్గుపడిపోతుంది. సిగ్గుపడాలి మరి. ఇలా పుస్తకం చేయి వేస్తాను. అమ్మో, ఒంటరిగా ఉన్న పిల్ల మీద చెయ్యి ఇప్పుడు తప్పు. పిచ్చిదానా, ఒంటరిగా ఉన్న కనుకనే చెయ్యి వేయాలి మరి. అయితే ఇలా పుస్తకం చేయి కితకితలేస్తుంది. కరెక్ట్, అలాగే ఉంటుంది. నాకు సిగ్గేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆ మాట్లాడుతుంది. నేను వదలకుండా పాటేసుకుంటాను. వద్దండి. తారా బెదురుకుంటా చూడటం కాదు, నిజ చేతితో ముఖం కప్పుకొని అలా పచ్చిక బయట మీద వాడిపోవాలి. లేదుగా అంతొక మొత్తం మీద వాడిపోవాలి. దగ్గరకు రాకండి, నాకు భయం వస్తుంది. వద్దండి, వద్దు. ఏమిటి సుందరి, ఏమిటిదంతా? ఏమిటో నాకు దాహంగా ఉంది. కాసిని మంచినీళ్ళు ఇవ్వు. ఇస్తానండి. బొట్టేంటి, చుట్టేంటి, ఏమిటిదంతా? రేపు నువ్వు అంతే. నేనా? అవును, నువ్వు గోపాలం గారు గదిలోకి వెళ్తారట. నీ మీద ఇలా చేయి వేస్తారట. నువ్వేమో సిగ్గుపడుతూ నించుంటావట. అప్పుడు ఇలా పట్టుకొని మెల్లగా గదిలోకి తీసుకువెళ్ళి ఇలా మంచం మీద కూర్చోబెట్టి నిజమేనా? నాకెందుకు నిద్ర వస్తుంది. నువ్వు మనిషివా, పశువా? ఒక వెర్రి బాగుదాన్ని, ఒక అమాయకురాల్ని అన్యాయం చేస్తావా? సీత డార్లింగ్, అన్యాయం అనేది మనం అనుకోవడంలో ఉంటుంది. స్మోకింగ్, సారీ, ఇది స్కించావా? ఇది గొంతు దిగితే మత్తెక్కుతుంది, అగ్గి పొలగిస్తే భగ్గుమంటుంది. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ యువర్ ఒపీనియన్. మాటలు నాకోవచ్చు. ఒక నిండు జీవితాన్ని నాశనం చేసి ఇంకా నీతి సూత్రాలు చెప్తున్నావా? చూడు స్వీటీ, ఆ అమ్మాయి పాడైపోయిందని బాధపడటం పురుషు. అలాంటి అనుకో, నీకు కలిసి రావాలని కోరుకో. ఎదురు చూడు, చేతనైతే సాధించు. ట్రై. ఇలాంటి నీచుల మాటలకి ఆ అమ్మాయి మోసపోయింది, కానీ నేను మోసపోయిన ప్రతి ఆహారతి చెప్పే మొదటి మాట ఇది. అలా చెప్పడం ఫ్యాషన్, అలవాటు. ఇలా వల్ల పడ్డం అనవై. అదేమిటో కానీ స్వీటీ, పావులా బుసబుసలాడే అమ్మాయిలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఇంతకుముందు నలుగురు, నో ఐఎమ్ సారీ, 5, జస్ట్ 5. నువ్వు ఆరోదాన్ని. ఐ లైక్ యూ. నీకు మెత్తని చెప్పుతో బుద్ధి చెప్పేవాళ్లలో నేనే మొదటిదాన్ని. ఏమిటి నీ పొగరు? ఏమిట్రా నీ పొగరు? ఇకనైనా ఒళ్ళ దగ్గర పెట్టుకుని ప్రవర్తించరా? నాకేనేమిటే నీతులు చెబుతున్నావు? నీకేరా.
ఓ పిట్ట కొంచెమైనా కూత ఘనంగానే ఉంది. ఇది మామూలు పిట్ట కాదురా, నీ పాలిటి రాబల్. ఎరా ఎరా అని పిలుస్తున్నావు, నీకెవరిచ్చారే ఆ చనువు? ఆ మాత్రమైనా మర్యాదగా పిలిచానని సంతోషించు. ఇంకోసారి నన్ను ఏమీ అన్నావో ఏం చేస్తావే? నీ అంతం చూస్తా. యూఆర్ మోస్ట్ వెల్కమ్. నా అంతం చూడమనే నేను కోరేది. రేపు సాయంత్రం బృందావన్ గార్డెన్స్ మర్చిపోకు. హాయ్ హాయ్ స్వీటీ, హాయ్. ఐ లవ్ యూ రా డా డా లా 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 లా. హలో స్వీటీ, గుడ్ ఈవినింగ్. నువ్వు వస్తావని నాకు తెలుసు. నిన్న కోపంతో వెళ్ళిపోయినా ఇవాళ నా కోరిక తీరుస్తావని నాకు తెలుసు. ఎలా తెలుసుకున్నారు? వెరీ సింపుల్. చేతికందిన అవకాశం అదృష్టం అని గుర్తుపట్టడానికి ఆడదానికి కొంచెం టైం పడుతుంది. పాప నువ్వు అంతే. అలాగా, చెంపకు తగిన చెప్పు దెబ్బ గుర్తు పట్టడానికి, గుర్తు ఉంచుకోవడానికి మీకెంత టైం పడుతుందంటారు పాపం? Fantastic. భలే జోక్. నీలాగా మాట్లాడే ఆడవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నాకు మాత్రం ఇష్టం లేదు బ్రదర్. ఏరా, ఒంటరిగా ఉన్న ఆడపిల్లంటే అంతలుసా? చెప్పరా, క్షమాపణ చెప్పు. చెప్పరా చెప్పు. చాలే బావా, బుద్ధొచ్చిందిలే. లే, బతికిపోయాం. జాగ్రత్త, ఒంటరిగా ఉన్నాననుకున్నావేమో. నాకు అర్జున్ లాంటి బావున్నాడు. పద బావా. మళ్ళీ ఇలాంటి వ్యధ పనులు చేశావో చంపేస్తాను, జాగ్రత్త.